హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ పీటీ 365లో నుంచి రిమైనింగ్ టాపిక్స్ని అయితే చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించి పార్ట్ 1 వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఓజోన్ హోల్ గురించి, అలాగే మానిటరీ ప్రోటోకాల్ అంటే ఏంటి దీని గురించి, మరియు ఈ రిమైనింగ్ టాపిక్స్ స్టేట్ ఆఫ్ క్రయోస్ఫియర్ రిపోర్ట్, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్, అలాగే ఐస్ మెల్ట్ ఇన్ వెస్ట్ అంటార్కిటికా, వీటన్నిటికీ సంబంధించి తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియోని కూడా చూడవచ్చు. సో ఈ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ అయినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, కన్వెన్షన్స్ అండ్ ఇనిషియేటివ్స్ అనే టాపిక్లో ఈ COP28 గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం డాక్యుమెంట్ని డిస్కస్ చేసే ముందు మనకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అయితే అవసరం. మనకు 1992 సంవత్సరంలో అయితే మనకు ఎర్త్ సమిట్ అనేది అయితే జరిగింది. దీన్నే మనము రియో సమిట్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది రియో డి జెనీరోలో అయితే జరిగింది. ఇది మనకు బ్రెజిల్ దేశంలో ఉంది. సో అక్కడ ఈ 1902 సంవత్సరంలో ఈ సమిట్ అనేది అయితే జరిగింది. ఈ సమిట్ జరిగిన తర్వాత ఇందులో నుంచి ఒక 5 రిజల్యూషన్స్ని అయితే అందులో పాల్గొన్నటువంటి కంట్రీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ 5 రిజల్యూషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి ఎజెండా 21 అంటే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేయాలని అనుకున్నారు. దాన్నే ఎజెండా 21 అని అయితే పిలవడం జరుగుతుంది. 21 అంటే 21st సెంచరీకి సంబంధించి సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక రిజల్యూషన్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే రెండోది వచ్చేసి రియో డిక్లరేషన్. సో ఈ డిక్లరేషన్లో టోటల్గా 27 ప్రిన్సిపల్స్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దీనికి కంటిన్యూషన్గా మనకు 1992 సంవత్సరంలో ఈ రియో సమిట్ జరిగితే, ఆ రియో సమిట్ తర్వాత 10 సంవత్సరాలకి అంటే కరెక్ట్గా 2002 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహానెస్బర్గ్లో ఇంకో మీటింగ్ అయితే జరిగింది. దీన్ని రియో +10 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సమిట్ అని పిలవడం జరుగుతుంది, లేదా ఎర్త్ సమిట్ 2 అని కూడా అని అంటారు. అలాగే 20 సంవత్సరాలకు అంటే 2012 సంవత్సరంలో మళ్ళీ రియో డి జెనీరోలో ఇంకొక సమిట్ అనేది అయితే జరిగింది. సో దాన్ని రియో +20 అని చెప్పేసి అయితే సమిట్ అనేది పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి ఎర్త్ సమిట్ తర్వాత 20 సంవత్సరాలకి జరిగింది కాబట్టి దీన్ని రియో +20 సమిట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు మనం ఎజెండా 21 అలాగే రియో డిక్లరేషన్ 2 చెప్పుకున్నాము. మూడోది వచ్చేసి ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అంటే అడవుల్ని ఎలా రక్షించాలి, అలాగే వాటి యొక్క కన్జర్వేషన్ ఎలా చేయాలని చెప్పేసి ఈ డిక్లరేషన్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో ఇందులోనే మనకు నగోయా ప్రోటోకాల్, అలాగే కార్టిజినా ప్రోటోకాల్స్ అని చెప్పేసి కూడా వస్తాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా కూడా ఈ UNFCCC గురించే. సో మనకు ఈ క్లారిటీ అయితే ఉండాలి. ముందుగా మనము ఈ UNFCCC గురించి అయితే చూద్దాము. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ. ఇది ఎందుకోసం తీసుకొచ్చారు అని అంటే, ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసము, అలాగే గ్లోబల్ వార్మింగ్ని కూడా ప్రివెంట్ చేయడం కోసము ఈ UNFCCCని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క జెనిసిస్ అంటే దీని యొక్క ప్రారంభం వచ్చేసి 1992 సంవత్సరంలో దీన్ని సైన్ చేయడం జరిగింది. ఎక్కడ అనంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. దీన్ని ఎర్త్ సమిట్, మనం రియో సమిట్ అని కూడా చెప్పుకోవడం జరిగింది కదా, దాన్నే అఫీషియల్గా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని పేరుతో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జర్మనీలో ఉన్నటువంటి బాన్ అనే నగరంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో టోటల్గా 197 పార్టీస్ అయితే ఉన్నాయి. ఇండియా కూడా ఇందులో ఒక మెంబరే. తర్వాత ఇందులో చేసుకున్నటువంటి కీ అగ్రిమెంట్స్ వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్. దీన్ని 2015 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది.
అలాగే క్యోటో ప్రోటోకాల్. దీనిని 1997లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది, కానీ 2005 సంవత్సరం నుంచి అయితే ఇది అమల్లోనికి వచ్చింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం దాని యొక్క గోల్ ఏంటి అని అంటే, టు కీప్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ వెల్ బిలో 2 degrees. అంటే ఈ గ్లోబల్గా ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఇది 2 డిగ్రీల కన్నా తక్కువగానే ఉంచాలి. ఇంకా ఎఫర్ట్స్ పెడితే దాన్ని 1.5 degrees కన్నా తక్కువగా ఉంచవచ్చు అని చెప్పేసి అయితే ఈ గోల్ని అయితే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా పెట్టుకోవడం జరిగింది. సో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అని అంటే మనకు ఇండస్ట్రియలైజేషన్ 1700 అలాగే 1800కి మధ్యలో జరిగింది కదా. ఈ పరిశ్రమలు రావడం అనేది, ఆ తర్వాత ఈ ఎమిషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరగడం జరిగింది. గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ కానీ అలాగే ఇతర హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఇండస్ట్రియలైజేషన్కి జరగకంటే ముందు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఒక 2 degrees అనేది పెరగకుండా చూసుకోవాలి అనేది ఈ ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇది లీగల్లీ బైండింగ్. సో ఇది ఇచ్చే టార్గెట్స్ అనేవి కంపల్సరీ కూడా అచీవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ యుఎన్ఎఫ్సిసి ఇనిషియేటివ్స్ వచ్చేసి మూమెంటమ్ ఫర్ చేంజ్ క్లైమేట్ న్యూట్రల్ నౌ. ఇది యుఎన్ఎఫ్సిసి సెక్రటరియట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండివిజువల్స్ని కానీ కంపెనీస్ని కానీ అలాగే గవర్నమెంట్స్ని కానీ ఈ క్లైమేట్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలి అని చెప్పేసి ఈ 3 steps ద్వారా అయితే ఇది చెప్పడం జరుగుతుంది. అవేంటి అని అంటే మెజరింగ్ ద క్లైమేట్ ఫుట్ ప్రింట్, అలాగే రెడ్యూసింగ్ అండ్ ఆఫ్సెట్టింగ్ ద ఎమిషన్స్, అంటే ఎమిషన్స్ని తగ్గించడము అలాగే ఆపివేయడము. సో ఇలాంటి వాటి ద్వారా ఈ యుఎన్ఎఫ్సిసి అనేది అయితే ఈ ఇనిషియేటివ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి యుఎన్ఎఫ్సిసి అనేది ఏ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది అని అంటే గ్లోబల్ స్టాక్టేక్ టెక్నికల్ సింథసిస్ రిపోర్ట్ని యుఎన్ఎఫ్సిసి అయితే రిలీజ్ చేస్తుంది. అలాగే దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఈ గ్లోబల్ స్టాక్టేక్ అనేది అంటే కొన్ని దేశాలు క్లైమేట్ చేంజ్లో ఎంతవరకు అచీవ్ చేస్తున్నాయి ప్రోగ్రెస్ని అని చెప్పేసి ప్రతి 5 సంవత్సరాలకి కూడా రివ్యూ అనేది జరుగుతుంది. ఇది ఈ గ్లోబల్ స్టాక్టేక్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్వర్క్ని అంతా కూడా ఈ గ్లోబల్ స్టాక్టేక్ ఫ్రేమ్వర్క్ అంతాని కూడా బాన్ క్లైమేట్ మీట్లో అయితే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యుఎన్ఎఫ్సిసి ఇచ్చేటువంటి సెకండ్ రిపోర్ట్ ప్యారిస్ అగ్రిమెంట్ సింథసిస్ రిపోర్ట్. ఇందులో దాని యొక్క డీటెయిల్స్ చూస్తే ఇంప్లిమెంటింగ్ లేటెస్ట్ ఎన్డీసీస్ అని అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. ఇవి ఇప్పుడున్నటువంటి ఎన్డీసీని ఇంప్లిమెంట్ చేస్తే 8.8% ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఐ థింక్ ఇది డిక్రీజ్ అని అయితే అనుకుంటా. ఐ విల్ కన్ఫర్మ్ దిస్ వన్. ఇది 2030 సంవత్సరానికల్లా 8.8% ఎమిషన్స్ని అయితే తగ్గిస్తుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ COP28 అనే దాని గురించి అయితే చూద్దాము. జనరల్గా COP అని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది 28వ జరిగింది కాబట్టి దీన్ని COP28 అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకు COP1, 2, 3, 4 అలా జరుగుతూ వచ్చాయి. అందులో ఈ సంవత్సరం జరిగింది, లాస్ట్ ఇయర్ జరిగింది COP28. సో ఈ COP28 అనేది ఎక్కడ జరిగింది అని అంటే దుబాయ్, UAEలో ఉన్నటువంటి దుబాయ్ నగరంలో ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది అయితే జరిగింది. ఫస్ట్ COP వచ్చేసి మనకు బెర్లిన్లో అయితే జరగటం జరిగింది. COP గురించి చూస్తే యాన్యువల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ UNFCCC టు డిస్కస్ వేస్ టు అడ్రస్ ద క్లైమేట్ క్రైసిస్. అంటే ఈ క్లైమేట్ క్రైసిస్ గురించి అడ్రస్ చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలు యాన్యువల్ మీటింగ్ అయితే పెట్టుకుంటే దాన్నే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. అలాగే ఈ మీటింగ్స్లో నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ని రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. అసలు ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి అని అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ని మనం పెట్టుకొని అది అన్ని దేశాలకు కూడా మీరు ఇంత ఎమిషన్స్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అన్ని దేశాలకు ఈ టార్గెట్స్ ఇచ్చే బదులు ఏ దేశం వాటికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ లెవెల్స్ని బట్టి ఏ సంవత్సరంలోపు ఏమి అచీవ్ చేయగలదు అని చెప్పేసి ఆ దేశము ఈ టార్గెట్స్ని అయితే ఫిక్స్ చేసుకుంటుంది. వాటిని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది ప్రతి మెంబర్ కంట్రీ కూడా ఈ ప్యారిస్ అగ్రిమెంట్ 2015 ప్రకారం దీన్ని సబ్మిట్ చేస్తుంది. అలాగే మనకు ఈ COP28లో UAE కాన్సెన్సస్ అనే దాన్ని కూడా ఫైనల్గా అడాప్ట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 28లో వచ్చినటువంటి కీ అవుట్కమ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి ఆపరేషనలైజర్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఫస్ట్ మనకు COP27 షర్మ్ ఎల్ షేక్ అంటే ఈజిప్ట్లో జరిగినటువంటి ఈ COP27లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఫస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, కాంపెన్సేట్ ద కంట్రీస్ ఆల్రెడీ డీలింగ్ విత్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఇప్పటివరకు ప్రస్తుతం ఉన్న దేశాలు ఏవైతే వాతావరణ మార్పు వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయో ఆ కంట్రీస్కి కాంపెన్సేట్ అంటే ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడము ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అలాగే ఇక్కడ లాస్ అండ్ డ్యామేజ్ అని అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అరైజింగ్ ఫ్రమ్ ద అన్అవాయిడబుల్ రిస్క్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే మనము వాతావరణ మార్పు వల్ల వచ్చేటువంటి అన్అవాయిడబుల్ రిస్క్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఈ లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. అవి ఏమేంటి అని అంటే, ఈ సముద్ర మట్టం ఏదైతే ఉందో అది పెరగడం, రైజింగ్ సీ లెవెల్స్, అలాగే హీట్ వేవ్స్ కానీ లేదా పంట నష్టం వస్తుంది కదా, క్రాప్ ఫెయిల్యూర్స్, ఇలాంటి వాటిని కాంపెన్సేట్ చేయడం కోసం ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అయితే ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం ఫర్ లాస్ అండ్ డ్యామేజ్ అనేది COP19లో ఇది పోలాండ్లోని వార్సా అనే ప్లేస్లో అయితే ఇది జరిగింది 2013 సంవత్సరంలో. అక్కడ ఈ వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం ఫర్ లాస్ అండ్ డెవలప్మెంట్ అనే దాన్ని లాస్ అండ్ డ్యామేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే దీనిని వరల్డ్ బ్యాంక్ అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. టోటల్ పీరియడ్ వచ్చేసి 4 years. అలాగే UAE, జర్మనీ, UK, జపాన్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి మనీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఒక ప్లెడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఫోకసింగ్ ఆన్ పీపుల్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్. ఇది కూడా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్ని షర్మ్ ఎల్ షేక్ అడాప్షన్ ఎజెండా అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ COP28 UAE డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ అనే దాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కలిసి రిలీజ్ చేయడం జరిగింది. దీనిని దగ్గరగా 120 కంట్రీలు అయితే సైన్ చేశాయి. దాంట్లో US, UK, బ్రెజిల్ కూడా ఉన్నాయి. కానీ ఈ డిక్లరేషన్ని ఇండియా అయితే సైన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి COP28 UAE డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ రిలీఫ్ అండ్ రికవరీ అండ్ పీస్. అలాగే అడాప్షన్ ఆఫ్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ UAE ఫ్రేమ్వర్క్ ఫర్ గ్లోబల్ క్లైమేట్ రెసిలియన్స్. అండ్ నెక్స్ట్ అండర్పిన్నింగ్ ఎవ్రీథింగ్ విత్ ద ఫుల్ ఇంక్లూజివిటీ. సో వీటన్నిటిని కూడా COP28లో అయితే ఈ కీ ఇనిషియేటివ్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే లాంచ్ ఆఫ్ COP28 జెండర్ రెస్పాన్సివ్ జస్ట్ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్ పార్ట్నర్షిప్. వీటన్నిటిని కూడా COP28లో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్గా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఈ COP28లో రిలీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటి అని అంటే, రిపోర్ట్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అని అంటే ఇండిపెండెంట్ హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ IHLEG అనే గ్రూప్ అయితే ఈ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ని COP28లో అయితే రిలీజ్ చేయడం జరిగింది.
ఈ గ్రూప్ అనేది COP26 ప్రెసిడెంట్ ఈ టైంలో అయితే ఫామ్ అవ్వడం జరిగింది. దేనికోసము అనంటే ఈ UNFCCC ప్యారిస్ అగ్రిమెంట్ పాలసీ అడాప్షన్స్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం ఈ గ్రూప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి అని అంటే గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది లాస్ట్ డికేడ్తో కంపేర్ చేస్తే మోర్ దాన్ ట్రిపుల్ అయింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఇది కూడా ప్రస్తుత పరిస్థితులతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా తక్కువే అని చెప్పేసి ఈ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఎక్కువగా ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అలాగే చైనా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి ఎన్ ఐ ఆన్ మీథేన్ రిపోర్ట్. ఇది కూడా COP28లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ అనే ఆర్గనైజేషన్ అయితే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ అనేది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ని 1972 సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే దీన్ని G20 లీడర్స్ సమ్మిట్లో 2021లో జరిగినటువంటి G20 లీడర్స్ సమ్మిట్లో ఈ IMUని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ IMU ఇచ్చిన రిపోర్టే ఏ ఐ ఆన్ మీథేన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ అనేది ఈ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మీథేన్ ఎమిషన్ని ట్రాక్ చేయడము అలాగే మానిటర్ చేయడం కోసం అయితే ఈ రిపోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ UNFCCC గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కీ ఇనిషియేటివ్స్ లాంచ్డ్ ఇన్ COP28. అంటే COP28 జరిగిన దాంట్లో మెయిన్ ఇనిషియేటివ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చి గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. దీన్ని లాంచ్ చేసింది భారతదేశం అయితే దీన్ని లాంచ్ చేసింది. అలాగే దీని యొక్క కీ పర్పస్ ఏంటి అని అంటే ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ లెవెల్లో వాటిని షేర్ చేసుకోవటము అలాగే ఈ గ్రీన్ క్రెడిట్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా షేర్ చేసుకోవటము ఒక కామన్ వాల్యూ చైన్ని ప్రొవైడ్ చేసి ఈ ఇంప్లిమెంటేషన్లో అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేసుకోవటము వీటి కోసం ఈ గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్స్ అయితే ఇండియా అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రీన్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫుల్లీ డిజిటల్ అండ్ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. అంటే వాతావరణంలో సుస్థిరాభివృద్ధిని సాధించడాని కోసం ఈ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే ట్రేడబుల్ అని అంటే మనము వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో దానికోసం అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే గ్రీన్ క్రెడిట్ పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి గ్లోబల్ రెన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. ఇది 118 దేశాలు అయితే దీన్ని సైన్ చేయడం జరిగింది. కానీ ఇండియా అయితే దీన్ని సైన్ చేయలేదు. దీని యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనం ఏదైతే ఉందో వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని అట్లీస్ట్ అంటే 11,000 గిగావాట్స్కి అయినా సరే దాన్ని పెంచాలి, ట్రిపుల్ చేయాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఎయిమ్ గ్లోబల్ రెన్యూబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. ఇందులో ఇండియా అనేది సిగ్నేటరీ కాదు. అలాగే గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ రేట్ని 4% కన్నా పెంచాలి, 2030 సంవత్సరంలోపు 4% కన్నా పెంచాలి అని చెప్పేసి ఈ ప్లెడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే అన్ఎబేటెడ్ కోల్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడము, ఫేస్ డౌన్ ద అన్ఎబేటెడ్ కోల్. అండ్ నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చి గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. దీన్ని ఇనిషియేట్ చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అలాగే ఇండియా అనేది దీనికి సిగ్నేటరీ కాదు. దీని యొక్క ఎయిమ్ వచ్చేసి కూలింగ్ ఎమిషన్స్ అంటే దేశాలు వాటి యొక్క కూలింగ్ ఎమిషన్స్ని 2050 సంవత్సరంలోపు అట్లీస్ట్ 68% అయితే అవి తగ్గించాలని చెప్పేసి అయితే ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే సస్టైనబుల్ కూలింగ్ అనేది యాక్సెస్ని పెంచాలి అని చెప్పేసి 2030 సంవత్సరంలోపు కూడా దీని ఎయిమ్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎయిమ్ వచ్చేసి గ్లోబల్ యావరేజ్ ఎఫిషియన్సీ ఆఫ్ న్యూ ఎయిర్ కండిషనర్స్ బై 50%. అంటే ఈ న్యూ ఎయిర్ కండిషనర్స్ ఏవైతే వస్తాయో వాటిలో ఈ యావరేజ్ ఎఫిషియన్సీ అనేది 50%కి పెంచాలి అని చెప్పేసి కూడా దీని యొక్క ఎయిమ్ పెట్టుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి ఫాజిల్ ఫ్యూయల్ ఆయిల్ అండ్ గ్యాస్ డీకార్బనైజేషన్ చార్టర్. ఇది 50 కంపెనీలు అయితే దీన్ని సైన్ చేయడం జరిగింది. ఆ కంపెనీలన్నీ కూడా దగ్గర దగ్గర 40% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ని సప్లై చేసే కంపెనీలుగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది మేజర్ ఎయిమ్స్ వచ్చేసి స్కేలింగ్ ద ఎనర్జీ సిస్టమ్ ఆఫ్ టుమారో, డీకార్బనైజేజింగ్ ఎనర్జీ సిస్టమ్ ఆఫ్ టుడే. అంటే ప్రస్తుతం ఉన్న ఎనర్జీ సిస్టంలో డీకార్బనైజేషన్ అంటే కార్బన్ని రిమూవ్ చేయడము, అలాగే టార్గెటింగ్ మీథేన్ అండ్ అదర్ నాన్ CO2 గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటిని తగ్గించడము దీని యొక్క మెయిన్ ఎయిమ్. అలాగే నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి ఆఫ్రికా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ ఇనిషియేటివ్. దీన్ని ఆఫ్రికన్ లీడర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది COP28లో. ఇది వచ్చేసి ఆఫ్రికాలో ఈ ఇండస్ట్రీస్ అనేవి గ్రీన్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే పర్యావరణానికి హాని చేయనటువంటి ఇండస్ట్రీస్ని వాటి యొక్క గ్రోత్ని యాక్సెలరేట్ చేయడం కోసం ఇది మెయిన్గా ఎయిమ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి G7 క్లైమేట్ క్లబ్. ఇది జర్మనీ అలాగే చిల్లీ దేశాలు, దాంతోపాటుగా 36 దేశాలు లైక్ కెన్యా, యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్ ఇవన్నీ దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఇండియా అనేది మెంబర్ కాదు. నెక్స్ట్ వచ్చి ఈ G7 క్లైమేట్ క్లబ్ని ఫస్ట్ జర్మనీ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది, అది కూడా G7 సమిట్లో 2022 సంవత్సరంలో. దీని యొక్క ఇంటరిమ్ సెక్రటరీ వచ్చేసి ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అలాగే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఇంటరిమ్ సెక్రటరీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇనిషియేటివ్ అలైడ్ క్లైమేట్ పార్ట్నర్స్ ప్లాట్ఫామ్. దీంట్లో ఇనిషియల్గా దీన్ని ఫండ్ చేసిన వాళ్ళు వచ్చేసి ఆర్నాల్డ్ వెంచర్స్, అలాగే బాల్మేర్ గ్రూప్, బెజోస్ ఎర్త్ ఫండ్, అనితాన్ జోస్ బెకెన్స్టైన్, ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫౌండేషన్. సో వీళ్ళందరూ కలిసి అలైడ్ క్లైమేట్ పార్ట్నర్స్ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ACP, దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమర్జింగ్ అవుతున్న ఎకానమీస్లో ఈ క్లైమేట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ని ఇంక్రీజ్ చేయడము దీని యొక్క ప్రధాన ఉద్దేశము. అలాగే ఇది సౌత్ ఈస్ట్ ఏషియా క్లీన్ ఎనర్జీ ఫెసిలిటీలు కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో $11 బిలియన్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా దీని ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆల్టెరా ఫండ్. దీన్ని UAE అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీని యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి 13 బిలియన్. ఇది క్లైమేట్ రిలేటెడ్ ఫండ్. అలాగే ఈ క్లైమేట్ చేంజ్ యాక్షన్ కోసం ప్రపంచంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ వెహికల్గా ఈ ఫండ్ అయితే అవ్వాలని చెప్పేసి UAE అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా ఫోకస్ చేసే ఏరియాస్ వచ్చేసి ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే నాన్ రెన్యూబుల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి, అలాగే ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడము, అలాగే సస్టైనబుల్ లివింగ్ అండ్ దెన్ క్లైమేట్ టెక్నాలజీస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఎట్ COP28. ఈ దక్షిణం సైడ్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సౌత్ సైడ్ ఉన్నటువంటి నేషన్స్ తరపున ఇండియా అనేది దాని యొక్క కన్సర్న్స్ని ఈ COP28లో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ క్లైమేట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా సౌత్ కంట్రీస్కి అయితే అవసరమని చెప్పేసి ఇండియా దాని యొక్క వాయిస్ని అయితే వినిపించడం జరిగింది. అలాగే ఇది లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ లీడ్ IT 2.0 అనే దాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండస్ట్రీ ట్రాన్సిషన్ డెవలప్మెంట్ అలాగే లో కార్బన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవటం గురించి ఇదైతే చెప్తుంది. ఇది ఫస్ట్ వచ్చేసి ఇండియా స్వీడన్ 2019 సంవత్సరంలో UN క్లైమేట్ యాక్షన్ సమిట్లో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. co-hosted India and UAE event on green credit program at COP28. ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది ఈ వాలంటరీ ఎన్విరాన్మెంటల్ యాక్షన్స్ మీద ఫోకస్ చేస్తుంది. దాంట్లో కమ్యూనిటీస్ ఉండొచ్చు, అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, అలాగే ఇండివిజువల్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇండియా అనేది మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్
మినిస్ట్రియల్ మీటింగ్ని అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మేజర్గా మనకు మ్యాంగ్రోవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్జర్వేషన్ని పెంపొందించడము, అలాగే వాటిని రీస్టోరేషన్ చేయడము, అలాగే ఇంకా ఎక్కువగా ప్లాంటేషన్ ఎఫర్ట్స్ చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా పెంచడం కోసం ఈ మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనేది అయితే జరిగింది. ఇందులో ఇండియా కూడా ఒక మెంబరే. దీన్ని ఇనిషియేట్ చేసిన కంట్రీస్ వచ్చేసి యుఏఈ అలాగే ఇండోనేషియా అనేవి. COP27 అంటే మనకి ఇది ఈజిప్ట్లో అయితే జరిగింది. ఈజిప్ట్లో జరిగినటువంటి COP27లో యుఏఈ అలాగే ఇండోనేషియా ఈ మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే దాన్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇండియా లెడ్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. మనకు భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏదైతే ఉందో ఇది మెమరాండమ్ ఆఫ్ కామన్ పర్పస్ అనేది ఈ మిసిసిప్పి రివర్ సిటీస్ అండ్ టౌన్స్ ఇనిషియేటివ్తో అయితే ఈ మెమరాండమ్ ఆఫ్ కామన్ పర్పస్ అనేది అయితే సైన్ చేయడం జరిగింది. ఇదే మనకు గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంచ్ చేసిన తర్వాత ప్రస్తుతము ఈ రివర్ సిటీస్ అలయన్సెస్ అనేది టోటల్గా 267 గ్లోబల్ రివర్ సిటీస్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ USA, డెన్మార్క్, ఇండియా ఇవన్నీ కలిపేసి టోటల్గా 267 గ్లోబల్ రివర్ సిటీస్ అయితే దీని కింద ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. ఈ NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ సింథసిస్ రిపోర్ట్ అనేది UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సెక్రటేరియట్ అయితే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఈ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో మేజర్గా ఉన్నటువంటి ఫైండింగ్స్ ఏంటి అని అంటే వరల్డ్ ఈజ్ ఆఫ్ ట్రాక్ టు ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్. అంటే మనము ప్యారిస్ ఒప్పందంలో చేసుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ప్రపంచం అయితే ఆ దిశగా కొనసాగుతుందని చెప్పేసి ఈ యొక్క ఫైండింగ్స్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ లేటెస్ట్ NDCs ఈ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉంటే ఇవి 2030 సంవత్సరంలోపు 8.8% ఎమిషన్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ వరల్డ్ ఈజ్ ఆఫ్ ట్రాక్ అని అంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్కి మనం పెట్టుకున్న గోల్స్ వైపు అయితే మనము ఎక్కువగా ఇది అవ్వట్లేదు. ఈ ఎమిషన్స్ అయితే ఇంకా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చర్యలతో ఈ ఎమిషన్స్ 2030 సంవత్సరం కల్లా 8.8% ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ NDCs అంటే ఏంటి అని అంటే ఈ ఫస్ట్ NDC అనేది 2015 సంవత్సరంలో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే వీటిని 2022 ఆగస్టులో అయితే అప్డేట్ చేసుకోవడం జరిగింది. అలాగే భారతదేశం ప్రస్తుతం ఈ ప్రీవియస్ NDCs ఏవైతే చేసిందో వాటిల్లో రెండింటిని అయితే అచీవ్ చేయడం జరిగింది. అవి టార్గెట్ కన్నా ముందుగానే ఇవి అచీవ్ చేయడం జరిగింది. ఈ ఎమిషన్ ఇంటెన్సిటీని GDPలో 33%కి తగ్గించాలి 2005 అలాగే 2019 సంవత్సరంలో అన్నారు. దాన్ని అచీవ్ చేయడం జరిగింది. అలాగే ఈ 40% ఆఫ్ ఎలక్ట్రిక్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి దీన్ని అచీవ్ చేయాలని పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఈ NDCని కూడా ఇది అచీవ్ చేయడం జరిగింది. ఇది 9 సంవత్సరాల కన్నా ముందే, అంటే మనం పెట్టుకున్న టార్గెట్ వచ్చి 2030 సంవత్సరం, దాన్ని ముందుగానే అచీవ్ చేయడం అయితే జరిగింది. అలాగే భారతదేశము COP28 అంటే మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 28 గ్లాస్గోలో అయితే జరిగింది. అక్కడ టోటల్గా మనకు 5 పంచామృత టార్గెట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అందులో రీచ్ ద 500 GW ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అంటే 2030 సంవత్సరం కల్లా ఈ 500 GW ఎనర్జీ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి అయితే తీసుకొస్తామని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే
ఈ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ని రెన్యూబుల్ ఎనర్జీ నుంచి, అది కూడా 2030 సంవత్సరంలోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పింది. అలాగే ఈ నెట్ జీరో ఎమిషన్స్ని 2070 సంవత్సరానికి సాధిస్తామని, అలాగే ఈ కార్బన్ ఇంటెన్సిటీని 45%కి 2005తో కంపేర్ చేసుకుంటే 2030 సంవత్సరంలోపు 45% అనేది తగ్గిస్తాము. అలాగే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి 1 బిలియన్ టన్స్ని అయితే తగ్గిస్తామని చెప్పి భారతదేశం COP26 గ్లాస్గోలో జరిగినటువంటి సమావేశంలో ఈ 5 పంచామృతిని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ టేబుల్లో మనకు ప్రీవియస్ NDC 2015లో పెట్టుకున్నటువంటి నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో ఎంత టార్గెట్ పెట్టుకున్నాము, అలాగే ప్రస్తుతం అప్డేట్ చేసినటువంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో ఎంత టార్గెట్ ఉంది, ప్రస్తుతం మనం ఎంత ప్రోగ్రెస్ అచీవ్ చేశామని చెప్పేసి అయితే ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి గైడెన్స్ ఆన్ చిల్డ్రన్ రైట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. యునైటెడ్ నేషన్ కమిటీ ఆన్ రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అనేది ఈ చిల్డ్రన్ రైట్స్ అలాగే వారి యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఒక గైడెన్స్ని అయితే జారీ చేయడం జరిగింది. అందుకే ఇది ప్రస్తుతం వార్తల్లో అయితే ఉంది. అంటే ఇది మేజర్గా దేని గురించి చెప్తుంది అని అంటే, ఈ క్లైమేట్ ఎమర్జెన్సీ అలాగే ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని కొలాప్స్ చేయడం వల్ల, పొల్యూషన్ వల్ల ఇదన్నీ కూడా చిన్నపిల్లల యొక్క రైట్స్ మీద అయితే ఇది థ్రెట్ చూపిస్తుందని చెప్పేసి రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ UNCRC అని అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్, అంటే చిన్నపిల్లలకి ఉన్నటువంటి హక్కుల గురించి అయితే ఇది చెప్తుంది. దీన్ని 1989వ సంవత్సరం అడాప్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు రైట్ టు లైఫ్ కానీ, హెల్త్ కానీ, అలాగే క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, సర్వైవల్ అలాగే డెవలప్మెంట్ కానీ వీటన్నిటిని గురించి ఈ కన్వెన్షన్లో అయితే ఉంటుంది. దీనిని టోటల్గా 196 దేశాలు అయితే రాటిఫై చేయడం జరిగింది. ఇందులో భారతదేశం కూడా వీటిని రాటిఫై చేసింది. అలాగే వార్తల్లో ఉన్నటువంటి ఇతర ఇనిషియేటివ్స్ ఏంటి అని అంటే, గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ వాచ్